గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు అందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇవాళ వచ్చి మార్నింగ్ అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నాకు అస్సలు అవ్వట్లేదు, కుదరట్లేదు పిల్లలతోటి, అందుకనే స్టాప్ చేస్తున్నాను ఈవినింగ్ వరకే. ఇవాళ అయితే ఎంత వరకు వస్తే అంతవరకే షూట్ చేస్తాను. ఇవాళ పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్తాము. పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళి బుక్స్ ఫీజు మాట్లాడడం అంత అయితే షూట్ చేస్తాను. వీలుంటే మాత్రం షాపింగ్ కూడా వెళ్ళేది ఉంది. షాపింగ్ కూడా వెళ్తే అది కూడా షూట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ని కొద్దిగా గ్రోతింగ్ అయితే చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ చెప్పు. రెడీ అయిపోయినావా? ఎందుకు ఇంత త్వరగా రెడీ అయిపోయినావు చెప్పు. టీవీ చూడడానికా? టీవీ చూడడానికట. చామగడ్డ వండుదాం అనేది ఉడకబెట్టి పెట్టుకున్నాను. కొద్దిగా చల్లారిపోయాక పొట్టు తీసేస్తాను. రైస్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఏంటి, నేనైతే రైస్ అయితే కడిగి పెట్టుకుంటా. మన చెట్టుకైతే కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను. ఇవ్వని చెప్పు. బాసనలు ఉన్నాయి, అట్లనే తోవేయాలి. ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే చామదుంపలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, జీలకర్ర, తాలింపు గింజలు, పసుపు, అల్లం పేస్ట్ అయితే వేసుకొని కలుపుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపాను. కొత్తిమీర వేసి కలుపుకున్నాక కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా తాలింపులోనే వేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేసుకున్నాక మొత్తం కలిపేసుకున్నాను. తర్వాత చామదుంపలు కూడా వేసి కలిపేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కారము, సాల్ట్ వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కాసేపు అయితే ఫ్రై కానివ్వాలి కారం వేసినాక, లేకపోతే కారం కారం వాసన వస్తుంది. తర్వాత అయితే చింతపండు రసం ఉంటుంది కదా, చాలా తక్కువ వరకు పోసుకుంటే చాలా బాగుంటుంది, పులుపు ఎక్కువ ఉండకుండా. చింతపండు తీసి రసం అయితే పోసేసాను. ఇప్పుడైతే మొత్తం కర్రీ అయిపోయినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. దాంట్లో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ అంటారు కదా, అది వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అవన్నీ వేసినాక ఒక 5 మినిట్స్ అట్లా 10 మినిట్స్ ఉంచుకుంటే మొక్కల మొత్తానికి పడుతుంది. ఇప్పుడైతే కూర అయితే రెడీ అయింది. స్కూల్ పోవడానికి ఇక్కడ నాగాకండి కట్ చేస్తలేరా? కట్ చేస్తలే. జున్ను జున్ను అది ఇది నాగాకండి వద్దట్లే, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఎందుకు. ఒకసారి ఇక్కడైతే పిల్లల్ని ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళాము. అక్కడ కొద్ది క్లిప్స్ అయితే యాడ్ చేశాను. పిల్లల్ని స్కూల్ పంపించాక వేరే పని మీద అయితే వెళ్ళాను. ఆ పని చూసుకొని వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది. అందుకే అయితే మళ్ళీ వీడియో అయితే షూట్ చేయలేదు. పిల్లల ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్తే అక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను తీసి. ఈ వీడియో అయితే ఇవాళ అయితే వచ్చేసి కొద్దిగా వీడియో అయితే తీసానని అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్న వారైతే ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేశారు. అది ఏంటంటే చిన్న పిల్లలు ఆడుకునేది, కాకపోతే మా పిల్లలు కావాలి ఎక్కుతాం అనేసరికి ఎక్కించాం, సరదాగా ఉంటుందిలే అని. ఎగ్జిబిషన్లో అది చిన్న పిల్లలకైతే సరిపోతుంది. వీళ్ళు కొద్దిగా పెద్దవారు కదా, అది చిన్నగా అయిపోయినాయి, వీళ్ళు పెద్దగా అయిపోయారు. అయినా పర్లేదు అనేసి కూర్చోబెట్టి అయితే తిప్పేసాం. ఈచ్ వన్ ఒక్కరికైతే ఎంతో తీసుకున్నారు, అంత ఐడియా లేదు. కల్పించేసినట్టున్నారు వాళ్ళ డాడీ అయితే. ఇక్కడ పైన కూడా అవన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళైతే ఓన్లీ జీప్స్, బోటింగ్ అయితే చేశారు. ఇప్పుడు చిన్న బాబు చేస్తుంది. ఇంతసేపటి దాకా పెద్ద బాబు చేసిండు, ఇప్పుడు చిన్న బాబు చేస్తుండు. బాగానే అయితే ఎంజాయ్ చేశారు. మన పెద్దోళ్ళకైతే ఏం లేదు, నిలబడి చూడడమే ఉంటుంది. వీడియో అయితే చూసేయండి. బోటింగ్ చేసిన వీడియో కూడా ఉంటుంది, చూడండి. జున్ను
జొన్న ఇట్లా ఇటు సైడ్ ముందు కానీ ముందు పడాడు ఎడకపోతున్నానికి ముందు చిన్న చిన్నగా అంటే చిన్నగా ముందు కానీ ఇట్లా అనుకుంటాగా పండి ఎలకి పోతున్నా ఇది ఇట్లా